ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు. అన్ని పార్టీల్లోనూ టికెట్ల వ్యవహారంలో గందరగోళం నెలకొంది. ప్రధానంగా కూటమి పార్టీల్లో కుంపట్లు కాకరైపోతున్నాయి. అనకాపల్లి టికెట్ విషయంలో టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడిలో అసహనం వ్యక్తమవుతోంది. అధినేత చంద్రబాబు కంటే టీడీపీలో తానే సీనియర్ అని గర్వంగా చెప్పుకున్న అయ్యన్న పాత్రుడి కోపం వస్తే లోపల అస్సలు దాచుకో బహిరంగంగానే మాట్లాడేశారు. ఎన్నో సందర్భాల్లో అది జరిగింది కూడా. ఇటీవల అనకాపల్లి జిల్లా పర్యటనలో తన కుమారుడు అనకాపల్లి ఎంపీ సీట్ అభ్యర్థులను పరిశీలించాలని చంద్రబాబు నేరుగానే కోరారు. 40 ఏళ్లుగా పార్టీకి సేవలు చేస్తున్న తమ కుటుంబంలో మరొకరికి టికెట్ ఇవ్వడంలో తప్పేమీ లేదనే సెంటిమెంట్ ను కూడా జోడించారు. కుమారుడు చింతకాయల విజయ్ సైతం పార్టీకి సేవలు అందిస్తున్నారని, టికెట్ ఇస్తే ఈ ప్రాంత వాసులు తనను ఆదరించినట్లు ఆదరిస్తారని తెలిపారు. అదే సమయంలో కొడుకు టికెట్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ నాన్ లోకల్స్ మాత్రం టికెట్ ఇస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అప్పట్లో బైరా దిలీప్ కుమార్ కి టీడీపీ అనకాపల్లి ఎంపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరగడంతో అయ్యన్న అలా కామెంట్స్ చేశారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో అనకాపల్లి ఎంపీ టికెట్ ను టీడీపీ బీజేపీకి ఇచ్చేయడం అయ్యన్న ఆశలపై నీళ్లు చల్లినట్టు అయ్యింది. అందులోనూ ఆ సీటును టీడీపీ మాజీ నేత సీఎం రమేష్ కి బీజేపీ కేటాయించడంతో ఇప్పుడు అయ్యన్నలో అసహనం మరింత కట్టలు తెంచుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video.